పరిపక్వత లేని జ్ఞానం ప్రమాదకరం. ఒక అద్భుతమైన గురు శిష్యుల నీతికథ. ఒక గురువు, ఇద్దరు యువ శిష్యులు ఆయన ఎదుట కూర్చున్నారు. గురువు పాఠం చెప్తున్నారు. శిష్యులకు చాలా కాలంగా ఒక ఆశ. అదేమిటంటే, ఓ ముఖ్యమైన మంత్రాన్ని తమ గురువుగారి వద్ద నేర్చుకోవాలన్నదే ఆ ఆశ. అదేం మంత్రమంటే, మరణించిన వారిని బతికించే శక్తివంతమైన పవిత్ర మంత్రం. గురువుగారు, మరణించిన వారికి మళ్లీ ఊపిరిపోసే మంత్రాన్ని మాకు ఉపదేశించండి, దయచేసి కరుణించండి అన్నారు శిష్యులు ఒక్కమాటగా. అది ప్రమాదకరమైనది. అయినా ఆ మంత్రం మీకెందుకు అనడిగారు గురువుగారు. మా నమ్మకాన్ని దృఢపరుచుకోవడానికి అడుగుతున్నాం గురువుగారు అని చెప్పారు శిష్యులు. అయితే గురువుగారు, పరిపక్వత లేని జ్ఞానం ప్రమాదకరం అని గురువుగారన్నారు. అది శిష్యులకు అర్థం కాలేదు. పరిపక్వతలేని జ్ఞానం ప్రమాదకరమా? అదెలా అనడిగారు శిష్యులు. మీరు చెప్పిన మాట అర్థం కాలేదు, కాస్తంత విడమర్చి చెప్తారా అని ప్రశ్నించారు. గురువుగారు, ఆ మంత్రాన్ని ఎప్పుడు ప్రయోగించాలో అని పరిపక్వత తెలిసేంతవరకు అది తెలుసుకోకుండా ఉండటమే మంచిది అని గురువుగారు చెప్పారు. కాని శిష్యులు తమ పట్టు వదలలేదు. తమకు చెప్పి తీరాల్సిందే అన్నారు. సరే, చెప్తాను అనన్నారు గురువుగారు. గురువుగారు వారిద్దరికీ రహస్యంగా చెప్పారు మంత్రాన్ని. వారికి ఉపదేశించటమే కాకుండా హెచ్చరిక కూడా చేశారు. ఈ మంత్రాన్ని బాగా పరిశోధించి చూసిన తర్వాతే ఉచ్చరించాలి చెప్పారు. అంతేకాపా తొందరపడి చెప్పకూడదు అనన్నారు. మంత్రాన్ని చెప్పాలనుకున్నప్పుడు 1కి 10 సార్లు ఆలోచించాలన్నారు. శిష్యులు అలాగే అనక్కడినుంచి వెళ్ళిపోయారు ఆనందంగా. ఒకరోజు ఆ శిష్యులిద్దరూ నడుచుకుంటూ పోతున్నారు. ఒకచోట వారికి ఎముకలు కుప్పగా పడి ఉండటం కనిపించింది. వెంటనే వారు ముందూ వెనకలు ఆలోచించకుండా, ధ్యానమూ చెయ్యకుండా మంత్రశక్తిని పరీక్షించాలనుకున్నారు. గురువుగారు చెప్పిన మంత్రాన్ని ఉచ్చరించారు. మరుక్షణం ఆ ఎముకలన్నీ కలిసి 2 తోడేళ్లుగా మారాయి. తోడేళ్లు వారిద్దరినీ వెంటపడి తరిమాయి. శిష్యులు కుయ్యో మొర్రో అంటూ కిందామీదా పడి పరిగెత్తారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరిగెత్తుతున్నారు. అయినా తోడేళ్లు వారిని విడవలేదు. వారి వెంటపడ్డాయి. ఇద్దరినీ పట్టుకుని